తండ్రి కొడుకులు, అన్నదమ్ములు, అత్త కొడుకులు వేర్వేరు పార్టీలో ఉండటం రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ కాకినాడ జిల్లా తునిలో మాత్రం ఒకే ఫ్యామిలీ నేతలు 2 పార్టీలు ఉన్నాయి. అన్న అధికార పార్టీలో కొనసాగితే తమ్ముడు ప్రతిపక్ష పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అన్నదమ్ములకు సవాలుగా మారింది. మున్సిపల్ వైస్ చైర్మన్ సీటును దక్కించుకునేందుకు అన్న విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే తమ్ముడు మాత్రం అన్నను టార్గెట్ చేశారా? మాజీ ఆర్థిక మంత్రి, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కుమార్తె యనమల దివ్య తుని ఎమ్మెల్యే. యనమల సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీలో కీలక నేత. వీరిది ఒకే ఫ్యామిలీ అయినా పార్టీలు మాత్రం వేర్వేరు. ఇక్కడే అన్నదమ్ముల మధ్య పొలిటికల్ వార్ షురువైంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు అన్నదమ్ములు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో తునిలో ఏం జరగబోతుందో అని 2 పార్టీల క్యాడర్ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. ప్రస్తుతం తుని మున్సిపాలిటీలో 30 మంది కౌన్సిలర్లకు గాను 28 మంది ఉన్నారు. ఇందులో 10 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం వైసీపీలో 18 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వైస్ చైర్మన్ మహేష్ రాజీనామాతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. 4 సార్లు ఎన్నిక కోసం ఏర్పడిన పురపాలక సంఘ సమావేశం వాయిదా పడింది. ఖచ్చితంగా ఈ స్థానాన్ని దక్కించుకుంటామని యనమల రామకృష్ణుడు అనుచరులు సవాల్ విసురుతున్నారు. ఒక్క కౌన్సిలర్ స్థానం కూడా లేదు. 10 మందిని సిగ్గు లేకుండా పార్టీలో చేర్చుకున్నారు. కనీసం వారితో రాజీనామా చేయించలేదు. ఏ నిబంధన ప్రకారం వైస్ చైర్మన్ కు పోటీ పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సవాల్ విసిరారు. 4 రోజుల పాటు తుని అగ్నిగుండంగా మారింది. 2 పార్టీలు బాహాబాహీకి తలపడ్డాయి. ఈ నేపథ్యంలో యనమల రామకృష్ణుడికి ఆయన సోదరుడు వైసీపీ నేత కృష్ణుడు కౌంటర్ ఇచ్చారు. గతంలో నువ్వు స్పీకర్ గా పనిచేశావు. ఆ సమయంలో ఎన్టీఆర్ ను దింపేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీలో ఇలాగే తప్పుడు లెక్కలు చెప్పావా అని ప్రశ్నించారు. ఆ తప్పుడు లెక్కలే తుని మున్సిపాలిటీలో చూపిస్తున్నావా అంటూ బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పు అని డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. బలం ఉంది కాబట్టి మా కార్యకర్తలు మేము రక్షించుకోవడం గురించి మేము ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు మోసం చేస్తారు కాబట్టి మేము బలంతో వెళ్ళాం. అంతేగాని మీకు అన్ని బలాలు ఉండి 11 మందితో మీరు ఎలా నెగ్గుతామని మున్సిపాలిటీ ఆఫీస్కి పంపించారు. పైపచ్చు మీ పక్కన ఉన్నటువంటి సోటా నాయకులతోటి నా మీద నాకు ప్రజాస్వామ్యం తెలియదని మీరు మాట్లాడిస్తున్నారు. మీకు తెలిసిన ప్రజాస్వామ్యం ఏంటి చెప్పండి ప్రజలకు. ఇదా ప్రజాస్వామ్యం? 29 సభ్యులు ఉండగా 11 మందితో మీ ప్రజాస్వామ్యం నిరూపిస్తారా? అయితే యనమలకు ఆయన సోదరుడు గట్టి కౌంటర్ ఇవ్వడంతో యనమల మాత్రం స్పందించలేదు. కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కౌంటర్ ఇచ్చారు. ఇది వైసీపీకి బలంగా మారింది. అన్నదమ్ముల సవాల్ను 2 పార్టీలు ఆసక్తిగా చూస్తున్నాయి. యనమలపై టీడీపీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ఆగ్రహంగా ఉంది. ఆయన ఈ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి చంద్రబాబుకు లేఖ రాశారు. చంద్రబాబు పట్టించుకోవడం మానేశారు. దానికి తోడు లోకేష్ యనమలను లెక్క చేయరని ప్రచారం ఉంది. మరోవైపు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంపిక వ్యవహారంలో యనమల రామకృష్ణుడు కావాలని రాద్ధాంతం చేస్తున్నారనే ప్రచారం వినిపిస్తుంది. రాజకీయాల్లో దాదాపు 30 ఏళ్లకు పైగా అనుభవం సంపాదించిన యనమల కేవలం మున్సిపల్ వైస్ చైర్మన్ సీటును దక్కించుకోవడంలో విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలు, మండల, జిల్లా పరిషత్తులు, కార్పొరేషన్లు వైసీపీ ఆధీనంలోనే ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్లో 60 మందికి 60 మంది జడ్పీటీసీలు వైసీపీ వారే. అదేవిధంగా మున్సిపాలిటీలు వైసీపీవే. ఉమ్మడి తూర్పులో ఎక్కడా లేని విధంగా తునిలోనే వైస్ చైర్మన్ కోసం ఎందుకు ఇంత పట్టుదలని టీడీపీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. యనమలకు చేతనైతే చైర్పర్సన్ పదవిని దక్కించుకోవాలి, అంతే తప్ప చిన్న పోస్టు, అది కూడా 2వ వైస్ చైర్పర్సన్ కోసం ఇంతర గందరగోళం అనవసరమని జనసైనికుల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు బాణం విసిరారు. వాస్తవానికి జనసేన, బీజేపీ తుని ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. అయితే టీడీపీ మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు అన్నది చర్చగా మారింది. ఒక్క కౌన్సిలర్ కూడా టీడీపీలో గెలవలేదు. 10 మందిని రాజీనామా చేయించకుండా కలుపుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఎవరైనా తమ పార్టీలో చేరాలంటే వారి పదవులకు రాజీనామా చేసి రావాలని షరతు విధించారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు అలాగే రాజీనామా చేసి పార్టీలో చేరారు. కానీ తునిలో కౌన్సిలర్లతో ఎందుకు రాజీనామా చేయించలేదని తెలుగు తమ్ముళ్లే ప్రశ్నిస్తున్నారు. దీనిని పవన్ సీరియస్ గా తీసుకుంటారా, వారితో రాజీనామా చేయిస్తారా? వేచి చూడాల్సిందే అంటున్నారు కూటమి నేతలు.
మొత్తం మీద యనమల రామకృష్ణుడుకు పెద్ద మనిషిగా పేరుంది. ఆయన హుందాగా ఉంటారు. కానీ గత కొంతకాలంగా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? చిన్న చిన్న విషయాల్లో ఆయన తలదూరుస్తున్నారు. పార్టీని పట్టించుకోరు. కానీ ఇలాంటి రాద్ధాంతాలు అవసరమా అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. కేవలం మంత్రి పదవి కోసం లేదా రాజ్యసభ గవర్నర్ పదవి కోసం ఇలా చేస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఏదైతేనేం అన్నదమ్ముల తగాదా బస్తీ మీద సవాల్గా మారింది.